నమస్తే, వెల్కమ్ టు విజిల్. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రికి కొన్ని గంటల ముందు దేశమంతా స్వాతంత్ర్య క్షణాల కోసం ఎదురుచూస్తోంది. బ్రిటిష్ పాలన ముగియబోతోంది. భారతదేశం తన భవిష్యత్తును తానే రాసుకోబోతోంది. అదే సమయంలో రాజ్యాంగ సభలో ఒక చారిత్రక ఘట్టం జరిగింది. ఒక మహిళ లేచి నిలబడ్డారు. ఆమె చేతుల్లో త్రివర్ణ పతాకం ఉంది. ఆమె పేరు హంసా మెహతా. ఆమె రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు జాతీయ పతాకాన్ని సమర్పిస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. భారత మహిళల తరపున ఈ పతాకాన్ని దేశానికి సమర్పిస్తున్నాం అన్న భావంతో ఆ జెండాను అందించారు. అంటే స్వతంత్ర భారతదేశం ఆవిర్భవిస్తున్న చారిత్రక సమయంలో దేశానికి జాతీయ పతాకాన్ని సమర్పించిన గౌరవంలో భారత మహిళలు ముందున్నారు. కానీ హంసా మెహతా కథ అక్కడితో ఆగిపోలేదు. ఆమె రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో ఒకరు. మహిళలకు సమాన హక్కులు కావాలని, స్త్రీని 2వ తరగతి పౌరురాలిగా చూడకూడదని, స్వతంత్ర భారతదేశంలో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని ఆమె బలంగా వాదించారు. ఆమె పోరాటం భారతదేశానికే పరిమితం కాలేదు. తరువాత ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల చరిత్రలోనే నిలిచిపోయే మార్పులో హంసా మెహతా కీలక పాత్ర పోషించారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ముసాయిదాలో మొదట ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ అనే పదప్రయోగం ఉండగా అది కేవలం పురుషులను సూచిస్తున్నట్లు ఉండకూడదని హంసా మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు అది ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్ అనే విశ్వవ్యాప్త సందేశంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ఆలోచించండి, భారతదేశంలో మహిళల సమానత్వం కోసం పోరాడిన మహిళే ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలోనూ స్త్రీ పురుష సమానత్వ భావన ప్రతిబింబించేలా తన ముద్ర వేశారు. అందుకే స్వాతంత్ర చరిత్రను కేవలం గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి మహానేతల కథగా మాత్రమే చూడకూడదు. ఆ చరిత్రలో కనిపించకుండా పోయిన ఎన్నో మహిళా స్వరాలు ఉన్నాయి. వాటిలో ఒక శక్తివంతమైన స్వరం హంసా మెహతా. స్వాతంత్ర్యం అర్ధరాత్రి వచ్చింది. స్వాతంత్ర భారతానికి త్రివర్ణ పతాకాన్ని సమర్పించిన చేతులు మాత్రం భారత మహిళలవి. రాజ్యాంగ సభ నుంచి ఐక్యరాజ్య సమితి వరకు సమానత్వం కోసం పోరాడిన ఆ మహిళ పేరు హంసా మెహతా. జెండా ఎగిరింది భారతదేశం కోసం. ఆ జెండాను దేశానికి సమర్పించింది భారత నారీ శక్తి. ఇది మనం తెలుసుకోవాల్సిన స్వాతంత్ర చరిత్ర. ఇది విజిల్ చెప్పే మరుగున పడిన భారత కథ.